వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ ఇంగ్లీష్ అకాడమీ. ఒక వాక్యాన్ని యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి. ఏ రూల్స్ ఫాలో కావాలి, ఇంకెలా మారిస్తే మీనింగ్ ఎలా చేంజ్ అవుతుంది, డెఫినేషన్ ఏంటి, దాని యొక్క విధి విధానాలు ఏంటి, ఎలా ఉంటుంది మొత్తం లాస్ట్ వీడియోలో మనం క్లియర్గా చూసాం. దాంతోపాటు టెన్స్లోకి ఎంటర్ అయ్యడం, సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్ కూడా ఫిల్ చేసాం. సింపుల్ ప్రజెంట్ యాక్టివ్ వాయిస్ ఏం చెప్పింది, సబ్జెక్టు V1 ఆబ్జెక్ట్ అని చెప్పింది. ప్యాసివ్ వాయిస్ ఏం చెప్పింది అంటే ఆబ్జెక్టు, ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ వస్తుంది, ఈజ్, యామ్, ఆర్, బీ ఫార్మ్స్ వస్తాయి, వెంటనే V3 వస్తుంది, తర్వాత బై వస్తుంది, దాని తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. ఇది మనం డిస్కస్ చేసుకున్నాము. సెకండ్ ఏం తీసుకున్నాం సార్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ తీసుకున్నాము. దెన్ వీ హ్యావ్ టేకెన్ దిస్ వన్ ప్రజెంట్ కంటిన్యూస్. ప్రజెంట్ కంటిన్యూస్లో బాగా గమనించండి, ఫామ్లో చూడండి, సబ్జెక్ట్ ఉంటుంది, ఈజ్, యామ్, ఆర్లు ప్లస్ V4 ఇంక ఫామ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇది మనం తీసుకున్నాము. దీనికి ప్యాసివ్ వాయిస్ నేర్చుకున్నాము. ఏంటి, ఆబ్జెక్ట్ ఉంటుంది ఫస్ట్, సేమ్ బీ ఫార్మ్స్, ఈజ్, యామ్, ఆర్, బీ ఫార్మ్స్. తర్వాత గెస్ట్ ఒకటి వాడాం, బీయింగ్ అనే గెస్ట్ని తీసుకున్నాం. తర్వాత V3 కామను అంటే పాస్ట్ పదం, బై కామను, సబ్జెక్ట్ కామను. ఇది ప్యాసివ్ వాయిస్ ఫార్ములా. ఈ రెండు మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఈ రోజు క్లాస్లో థర్డ్ టెన్స్ నేను తీసుకుంటున్నాను. లేట్ చేయకుండా. సో లేట్ చేయకుండా మూడో టెన్స్ తీసుకుంటున్నాను. ప్రజెంట్ పర్ఫెక్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ఏంటంటే ఇప్పటి వరకు జరిగిపోయిన పనులు, ఇప్పటి వరకు జరిగి ఉంటుంది. ఫార్ములా చూడండి, సబ్జెక్ట్ ఉంటుంది, హ్యావ్ ఉంటుంది, హ్యాజ్ ఉంటుంది, వర్బ్ 3 ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇది మనకు యాక్టివ్ వాయిస్. సార్ ప్రజెంట్ పర్ఫెక్ట్కి యాక్టివ్ వాయిస్ మాకు తెలుసు, మరి ప్యాసివ్ వాయిస్ ఎలా ఫామ్ అవుతుంది? కొంచెం ఓపికతో వినండి. ప్యాసివ్ వాయిస్ ఎలా ఫామ్ అవుతుంది? ఏమీ లేదు, ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ పడేయండి, ప్లస్ ఈ సబ్జెక్ట్ను తీసే వాళ్ళకి లాస్ట్ పడేయండి. సబ్జెక్ట్ V3, ప్యాసివ్ వాయిస్ అంటేనే వర్బ్ 3 కన్ఫాము, అంటే పాస్ట్ పార్టిసిపల్ ఈజ్ కన్ఫాము. దాని తర్వాత ప్రిపోజిషన్ కూడా బై అనేది కన్ఫామ్. ఇవి ప్రతి టెన్స్కి వస్తున్నవి. ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ పడేసినాం, V3 కన్ఫాము, బై కన్ఫాము, ఈ సబ్జెక్టు అక్కడ పడేసినాం. ఇక్కడ మధ్యలో ఈ బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ ఉన్నాయి చూడండి, హ్యావ్ లేదా హ్యాజ్. ఒక్క గెస్ట్ వస్తాడు. ఎవడు సార్ ఆ గెస్ట్ అంటే బీన్ అనే అతను ఒక వస్తాడు. ఇది ఫార్ములా. గమనించండి, ఫార్ములా మైండ్కి ఎక్కాల. ఇది మనకు ఆల్రెడీ ఎక్కింది. పర్ఫెక్ట్ అంటేనే V3 కామను, సబ్జెక్టు ఆబ్జెక్టు కామను. V3 అంటే చూడండి, పర్ఫెక్ట్ అంటే V3 కామను, సబ్జెక్టు ఆబ్జెక్టు కామను. V3 కంటే ముందు హ్యావ్ హ్యాజ్ రావాలి. అప్పుడు ఫార్ములా సబ్జెక్టు హ్యావ్ హ్యాజ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్టు. ఎప్పుడు వాడతాం దీన్ని? ఇప్పటి వరకు నడిచాయి. ఇప్పటి వరకు చాలామంది చూశాను. ఐ హ్యావ్ సీన్ మెనీ టీచర్స్. ఇంకా చూడలేదు. ఐ హ్యావ్ నాట్ సీన్ మెనీ టీచర్స్, లేకపోతే ఐ హ్యావ్ నాట్ సీన్ ఎ టీచర్ లైక్ యూ. ఇది మేము ఇంతకుముందు కామెంట్ చేశాను. ఇప్పుడు దీనికి మనం ఏం చేస్తున్నాం? ప్యాసివ్ వాయిస్ నేర్చుకుంటున్నాం. ఎలా ఫామ్ అవుతుంది? ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ వస్తుంది, ఈ సబ్జెక్ట్ ఆడబడుతుంది. ప్యాసివ్ వాయిస్ అంటేనే V3, పాస్ట్ పార్టిసిపల్ V3 ఫామ్ కన్ఫాము, బై కన్ఫామ్. ఇదే హెల్పింగ్ వర్బ్ అంటే హ్యావ్ హ్యాస్ తీసుకున్నాం. గెస్ట్ ఒకటి వస్తాడు, బీయింగ్ అని వస్తాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, లెట్ us see that. ఐ హ్యావ్ V3 చూడండి, ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద టాస్క్. ఇది ఫార్ములా. ఇది ఎగ్జాంపుల్. సబ్జెక్ట్ చూడండి, ఐ ఉంది, ఐ హ్యావ్ ఉంది. సో ఇక్కడ ఏమి ఆబ్జెక్ట్ ఏముంది? ద టాస్క్. ఫస్ట్ టైం నాడు ఆబ్జెక్ట్ అవడం. ద టాస్క్ అనేది సింగులర్. బాగా గమనించండి, టాస్క్ అనేది సింగులర్ కాబట్టి హ్యావ్ హ్యాజ్ అంటే సింగులర్కి హ్యాజ్ తీసుకోవాలి. ద టాస్క్ హ్యాజ్ బీన్ అనేది కామన్. ద టాస్క్ హ్యాజ్ బీన్ V3 రావాలి. కంప్లీటెడ్ అనేది V3, ఎందుకంటే హ్యావ్ ప్లస్ V3 వాడుతున్నాం కాబట్టి సేమ్ V3. కంప్లీటెడ్. ద టాస్క్ హ్యాజ్ బీన్ కంప్లీటెడ్ బై. సబ్జెక్ట్ చూడండి, సబ్జెక్ట్ ఏముంది ఇక్కడ? సబ్జెక్టు ఐ ఉంది. ఐ అక్కడ పోయేసరికి మీ అవుతుంది కదా. ద టాస్క్ హ్యాజ్ బీన్ కంప్లీటెడ్ బై మీ. మీనింగ్ ఏమొస్తుంది?
ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద టాస్క్. నేను టాస్క్ కంప్లీట్ చేశాను. బాగా గమనించండి మీనింగు. ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద టాస్క్ అంటే నేను టాస్క్ కంప్లీట్ చేశానండి. ద టాస్క్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ బై మీ. టాస్క్ నా చేత కంప్లీట్ చేయబడింది. టాస్క్ నా చేత కంప్లీట్ చేయబడింది. నేను చేస్తే యాక్టివ్ వాయిస్, నేను చేస్తే యాక్టివ్ వాయిస్, నా చేత చేయబడితే ప్యాసివ్ వాయిస్. లెట్ us అండర్స్టాండ్. We have decorated the house. We have decorated the house. బాగా చూడండి. ఫస్ట్ టైం రావాలా, ఆబ్జెక్ట్ రావాలా. ఏంటి ఇది ఆబ్జెక్ట్? ద హౌస్. ది హౌస్ హ్యాజ్ అ హ్యావస్ అని అంటే సింగులర్ కాబట్టి ద హౌస్ హ్యాస్ మీరు కూడా చెప్పొచ్చు హ్యాస్ బీన్. ద హౌస్ హ్యాస్ బీన్ V3 చూడండి, డెకరేటెడ్. ద హౌస్ హ్యాస్ బీన్ డెకరేటెడ్ బై సబ్జెక్ట్ ఏంటి? వి బికమ్స్ అస్ కదా. ద హౌస్ హ్యాస్ బీన్ డెకరేటెడ్ బై అస్. బాగా చూడండి, వి హ్యావ్ డెకరేటెడ్ ద హౌస్ అంటే మేము హౌస్ను డెకరేట్ చేశాము అని. ద హౌస్ హ్యాస్ బీన్ డెకరేటెడ్ బై అస్ అంటే హౌస్ మా చేత డెకరేట్ చేయబడింది అని. బాగా చూడండి. షీ హ్యాస్ టేకెన్ మీ టు సినిమా. ఆమె నన్ను సినిమాకి తీసుకెళ్ళింది. షీ హాస్ టేకెన్ మీ టు మూవీ. ఇప్పుడు చూడండి సబ్జెక్ట్ చూడండి, షీ ఉంది, హ్యాజ్. వాట్ ఈజ్ V3? టేకెన్. ఆబ్జెక్ట్ ఏంటి? మీ. ఇక్కడ ఆబ్జెక్ట్ రావాలా? మీ అని రాయలేము, ఐ అని రాస్తాం. మీ బికమ్స్ ఐ అవుతుంది. ఐ ఏం రావాలి? ఐ హ్యావ్ ఏం రావాలి? బీన్ రావాలి. ఐ హ్యావ్ బీన్. What is V3? Taken. I have been taken. ఎక్కడికి? I have been taken to movie. I have been taken to movie by her. Phenomenal English. Grand English అంటాం. చాలామందికి ఏం తెలుసు అంటే ఐ హ్యావ్ బీన్ తర్వాత టేకింగ్ రావాలా? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. నేను చాలా రోజుల నుంచి మెడిసిన్ తీసుకుంటున్నా. ఐ హ్యావ్ బీన్ టేకింగ్ ద మెడిసిన్. టేకింగ్ బీన్ తర్వాత నేను మన వీడియోస్లో షార్ట్స్లో నేను చాలాసార్లు చేసి పెట్టాను. ఐ హ్యావ్ బీన్ టేకింగ్ అంటే నేను చాలా రోజుల నుంచి తీసుకుంటున్నాను. ఐ హ్యావ్ బీన్ టేకింగ్ అంటే నేను చాలా రోజుల నుంచి తీసుకుంటున్నాను అని. ఐ హ్యావ్ బీన్ టేకింగ్ తర్వాత V4 కాకుండా వర్బ్ 4 కాకుండా వర్బ్ 3 వచ్చిందనుకోండి. ఐ హ్యావ్ బీన్ టేకెన్ అనేది వచ్చిందనుకోండి. ఐ హ్యావ్ బీన్ టేకింగ్ అంటే నేను తీసుకుంటున్నాను అని. ఐ హ్యావ్ బీన్ టేకెన్ అంటే నన్ను తీసుకుపోయినారని. ఐ హ్యావ్ బీన్ టేకెన్ టు ద మూవీ యాక్చువల్లీ దట్ బై మై సిస్టర్స్. ఐ హ్యావ్ బీన్ టేకెన్ టు ద మూవీ అనమాట. ఫినామినల్ ఇంగ్లీష్, గ్రాండ్ ఇంగ్లీష్. డ్రాఫ్టింగ్లో మీరు ప్యాసివ్ వాయిస్ని అద్భుతంగా వాడచ్చు. దీన్ని మనం అడ్వాన్స్డ్ ఇంగ్లీషు, సూపర్ ఇంగ్లీషు, ఫినామినల్ ఇంగ్లీష్ అంటాం. ఇప్పుడు మనకు కావాల్సిన చార్ట్ చూద్దాం. ఏం కావాలో మనకి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కావాలా? ప్రెజెంట్ పర్ఫెక్ట్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కావాలా? ఇది చూడండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ జాగ్రత్త గమనించండి. సబ్జెక్టు హ్యాజ్, హ్యావ్, V3 బై ఆబ్జెక్ట్. ఫస్ట్ టైం రావాలి, ఆబ్జెక్ట్ రావాలా. ఎగ్జాంపుల్, ద డ్రైవర్ హ్యాజ్ డ్రివెన్ ద కార్. ద డ్రైవర్ హ్యాస్ డ్రివెన్ ద కార్. ఆబ్జెక్ట్ ఏముంది ఇక్కడ? ద కార్ హ్యాజ్ అ హ్యావ్. కార్ అనేది సింగులర్ కాబట్టి చూడండి, హీ, షీ, ఇట్లు వస్తే హ్యాజ్, ఐ, వి, యూ, దే వస్తే హ్యావ్గా తీసుకోండి. సో ద కార్ ఇట్ కాబట్టి ఇది అంటాం, కార్ని ఇది అంటాం కాబట్టి ఇట్ హ్యాజ్ చూడండి, బీన్, ఇట్ హ్యాస్ బీన్. V3 వాడండి అన్నాం. ఇక్కడ చూడండి, V3 ఆల్రెడీ డ్రివెన్ ఉంది కదా, డ్రైవ్. బాగా చూడండి, డ్రైవ్, డ్రోవ్, డ్రివెన్. డ్రైవ్, డ్రోవ్, డ్రివెన్. ఇట్ హ్యాస్ బీన్ డ్రివెన్.
ద కార్ హ్యాస్ బీన్ డ్రివెన్ వెరీ ఫాస్ట్. కార్ హ్యాస్ బీన్, ఇప్పుడు నేను ఫాస్ట్గా వాడతాను సి యూ మైట్ యువర్ ద కార్ హ్యాస్ బీన్ డ్రివెన్ వెరీ ఫాస్ట్ అంటాడు. మీరు ఇంగ్లీష్ సినిమాలో చూస్తే ఇట్ హెస్ బీన్ డ్రివెన్ వెరీ ఫాస్ట్ వై అంటాడు. నువ్వు కారు ఎంత ఫాస్ట్గా కారు నడపబడింది అంటారు. ద కార్ హ్యాస్ బీన్ బిల్డ్, ద బిల్డింగ్ హ్యాస్ బీన్ కొలాప్స్డ్ అంటాం. చూడండి, దే హ్యావ్ destroyed the building. They have destroyed the building. Subject ఏంటి? దే చూడండి, హ్యావ్, V3 చూడు destroyed, ఆబ్జెక్ట్ ఏంటి? ద బిల్డింగ్. ఇప్పుడు నేను ప్యాసివ్ వాయిస్లోకి మారుస్తున్నా. ఆబ్జెక్ట్ ద బిల్డింగ్. ఇప్పుడు ఐ టేక్ దిస్ వన్, ద బిల్డింగ్ సింగులర్ కాబట్టి హ్యాస్ తీసుకోండి. ద బిల్డింగ్ హ్యాస్ బీన్ ఏం రావాలా? V3 రావాలా? V3 ఏంది? డెస్ట్రాయిడ్. ద బిల్డింగ్ హ్యాస్ బీన్ డెస్ట్రాయిడ్ బై has been destroyed by. సబ్జెక్ట్ ఏముంది ఇక్కడ? దే బికమ్స్, అక్కడ పోయేసరికి దెమ్ అవుతుంది. బై దెమ్ పక్కన పెట్టండి. ద బిల్డింగ్ హ్యాస్ బీన్ డెస్ట్రాయిడ్ అంటాం, రైట్? హైడ్రా, ఇన్ ద నేమ్ ఆఫ్ హైడ్రా ఇన్ హైదరాబాద్, ద బిల్డింగ్స్ హ్యావ్ బీన్ డెస్ట్రాయిడ్ బై ద గవర్నమెంట్, బై ద డెసిషన్ మేడ్ బై ద చీఫ్ మినిస్టర్ అంటాం. ద బిల్డింగ్ హ్యాస్ బీన్ డెస్ట్రాయిడ్. లెట్ us అండర్స్టాండ్, క్లియర్గా తెలుసుకోండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ యాక్టివ్ వాయిస్ మనకు తెలుసు, ప్యాసివ్ వాయిస్ తెలుసుకుంటే అంటే మనం చాలా ఇంత ఇంగ్లీష్ మాట్లాడితే అవతల అర్థమవుతుందా లేదా అనే క్వశ్చన్కి నేను ఆన్సర్ చేస్తాను. అవతలోకి కూడా ఎక్స్పర్ట్ అనిపిస్తే దెన్ యూ హ్యావ్ టు యూజ్ ఇట్, అదర్వైజ్ ప్లీజ్ గో ఫర్ యాక్టివ్ వాయిస్. మరి మనకెందుకు చెప్తున్నాం సార్, మరి నువ్వెందుకు చెప్తున్నావు సార్? పొరపాటున ఎవడైనా మన దగ్గర వాడితే నాకు తెలియదు అని బిక్కి ముఖం వేసుకోకుండా, నాకు యాక్టివ్ వాయిస్ తెలుసు, ప్యాసివ్ వాయిస్ తెలుసు. ఈజ్ ఆమార్ల తర్వాత ఈజ్ ఆమ్ ఆర్ల తర్వాత V4 వస్తే ఇంగ్ ఫామ్ వస్తే ప్రజెంట్ కంటిన్యూస్, V4 రాకుండా V3 వస్తే ప్యాసివ్ వాయిస్. సేమ్ థింగ్ బీన్ తర్వాత సేమ్ థింగ్ ఇక్కడ చూడండి, సేమ్ థింగ్ ఐ హ్యావ్ బీన్ తర్వాత V4 వస్తే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. V4 వస్తే చూడండి, బీన్ తర్వాత చూడండి. సో లేదు సార్, ఐ హ్యావ్ బీన్ టేకింగ్ బీన్ తర్వాత టేకింగ్ వస్తే అంటే ఇంగు ఫామ్ వస్తే ఐ హ్యావ్ బీన్ టేకింగ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. బీన్ తర్వాత V4 కాకుండా V3 వచ్చిందనుకోండి టేకెన్ అని, ప్యాసివ్ వాయిస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ బామర్దే అని మనం చెప్పొచ్చు. సో మనం ఏం చెప్తున్నాం సార్ అంటే, వెరీ సారీ ఫర్ యూజింగ్ ద ఇన్ఫార్మల్. ఐ హ్యావ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. They have been sending అంటే ఏంటి? వాళ్ళు పంపిస్తున్నారు అని. దే హ్యావ్ బీన్ సెండింగ్ అంటే వాళ్ళు పంపిస్తున్నారు. దే హ్యావ్ బీన్ సెండింగ్ తర్వాత సెండింగ్ కాకుండా నేను సెంట్ అని పెట్టినాను అనుకోండి, దే హ్యావ్ బీన్ సెంట్ అని పెట్టినాను అనుకోండి, ప్యాసివ్ వాయిస్. ఎట్లా బాగా చూడండి. ఎట్లా సార్ అది ఎట్లా సార్ అనకూడదు నువ్వు. ఎట్లా సార్ ఇంకొకసారి చూపిస్తా నేను. చూడండి, we have sent them. చూడండి, యాక్టివ్ వాయిస్. we have sent them. సబ్జెక్ట్ చూడండి, we have. what is V3? sent. we have sent. ఆబ్జెక్ట్ ఏంటి? them. we have sent them కదా. దీనికి ప్యాసివ్ వాయిస్ చూడండి. ఫస్ట్ ఏం రావాలి? ఆబ్జెక్ట్ రావాలి. ఆబ్జెక్ట్ ఏంటి? ఆబ్జెక్ట్ ఏంటి? దెమ్ ఏమైతే దే అవుతుంది. దే హ్యావ్ రాదా? దే హ్యావ్ బీన్
దే హ్యావ్ బీన్ V3 చూడండి, సెంట్కి V3 ఏంటి, సెండ్ సెంట్ సెంట్, దే హ్యావ్ బీన్ సెంట్, దే హ్యావ్ బీన్ సెంట్, దే హ్యావ్ బీన్ సెంట్, ప్యాసివ్ వాయిస్. కన్ఫ్యూజ్ కాకూడదండి. దే హ్యావ్ బీన్ సెండింగ్ అంటే వాళ్ళు చాలా రోజుల నుంచి పంపిస్తున్నారు. దే హ్యావ్ బీన్ సెండింగ్ అంటే వాళ్ళు దే హ్యావ్ బీన్ సెండింగ్ ఫర్ ఎ లాంగ్ టైం, వాళ్ళు చాలా రోజుల నుంచి పంపిస్తున్నారు. సెండింగ్ కాకుండా దే హ్యావ్ బీన్ సెంట్ అంటే ఏంటో తెలుసా, వాళ్ళు పంపించబడ్డారు. యాక్చువల్లీ టు దిస్ ప్లేస్ దే హ్యావ్ బీన్ సెంట్ అంటే బై ద మేనేజర్, దిస్ పీపుల్ హ్యావ్ బీన్ సెంట్ అంటాం. వాళ్ళ మేనేజర్ ద్వారా వాళ్ళు పంపించబడ్డారు. చూడండి, దే హ్యావ్ బీన్ సెంట్ బై, సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ, వి, అజ్, వి బికమ్స్ అజ్ కదా, మా చేత వాళ్ళు పంపించబడ్డారు, వాళ్ళు మా చేత పంపించబడ్డారు. మీరు భయపడొద్దు, మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు మేమే పంపించాం. దే హ్యావ్ బీన్ సెంట్. యాక్చువల్లీ గమనించండి, దే హ్యావ్ బీన్ సెండింగ్ అంటే వాళ్ళు పంపిస్తున్నారు అని. బీన్ తర్వాత సెండింగ్ కాకుండా V3 వచ్చిందనుకోండి, వాళ్ళు పంపించబడ్డారు అని. మనం పంపిస్తే యాక్టివ్ వాయిస్, మనమే పంపించబడితే ప్యాసివ్ వాయిస్. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ వాట్ బ్యూటీ ఆఫ్ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. సో దీన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంప్లీట్ చేసుకున్నాం. లేట్ చేయకుండా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి నేను వెళ్ళదలుచుకున్నాను. మీరు ఎస్ అంటే వెళ్ళదలుచుకుంటాను. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కొంచెం గ్రామర్ కాబట్టి మీరందరికీ కొంచెం ఇబ్బంది ఉందేమో. అలా ఏం లేదు సార్ అని నాకు పెట్టండి కామెంట్. అలా లేకపోతే ఏం లేదు సార్ అని పెట్టండి. వీ డోంట్ హ్యావ్ ఎనీ పెయిన్ సార్ అని పెట్టండి. మాకేమి అలాంటి పెయిన్ లేదు సార్ అని కామెంట్లో కింద పడేయండి. నాకు ధైర్యం వస్తుంది, దుమ్ము దులుపుతారు. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మనకు ఫార్ములా తెలుసు. సబ్జెక్టు హ్యాజ్, హ్యావ్ ప్లస్ బీను ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. బాగా గమనించండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఫార్ములా చూడండి. సబ్జెక్టు హ్యాస్ బీన్ ప్లస్ హ్యావ్ బీన్ ప్లస్ V4. ఇదేం చెప్తుంది? I have been waiting for this video. ఈ వీడియో కోసం నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా సార్ అని చెప్తాను. ఒక పని గతంలో స్టార్ట్ అయ్యి ఇంకా ఇప్పటికీ నడుస్తూ ఉంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్, ఈ వీడియో కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము అని. ఇక్కడ మీరు గమనిస్తుండొచ్చు, ఇంటూ మార్కేషన్ నో ప్యాసివ్ వాయిస్ అని. అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి ప్యాసివ్ వాయిస్ లేదు. ఎందుకు లేదు సార్? మంచి క్వశ్చన్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి ప్యాసివ్ వాయిస్ లేదు. ఎందుకు లేదు? ఇక్కడ చూడండి, ప్రజెంట్ పర్ఫెక్ట్లో హ్యావ్ హ్యాస్ తర్వాత, రిపీట్ అమ్మా, ప్రజెంట్ పర్ఫెక్ట్లో హ్యావ్ హ్యాస్ తర్వాత ఇక్కడ ఏం లేకపోతే బీన్ పెట్టాం. ప్రజెంట్ పర్ఫెక్ట్లో హ్యావ్ హ్యాస్ వచ్చింది, ప్రజెంట్ పర్ఫెక్ట్లో హ్యావ్ హ్యాస్ వచ్చింది, అందుకు ఇక్కడ మనం బీన్ పెట్టాము ప్యాసివ్ వాయిస్లో. యాక్టివ్ వాయిస్లో ఇక్కడ ఏం లేనందుకు ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో బీన్ పెట్టాం. కానీ కమింగ్ టు దిస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, మనకి హ్యావ్ హ్యాస్ తర్వాత యాక్టివ్ వాయిస్లోనే బీన్ ఉంది. ఇక్కడ ఏమీ లేకపోతే ఇక్కడ బీన్ పెట్టాను, ఇక్కడ నాకు యాక్టివ్ వాయిస్లో ఏమీ లేకపోతే ప్యాసివ్ వాయిస్లో బీన్ పెట్టాను. ఇక్కడ నాకు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో వచ్చేసరికి యాక్టివ్ వాయిస్లోనే నాకు బీన్ ఉంది, అందుకు దీనికి ప్యాసివ్ వాయిస్ లేదు అని కొంతమంది మాట. మరి కొంతమంది ఏం సరంటే ఎందుకు పెట్టకూడదు, 2 బీన్లు పడేయచ్చు అంటారు. ఐ హ్యావ్ బీన్ వెయిటెడ్ అని వస్తుంది, రైట్? సో అది మనకు యూసేజ్లో పెద్దగా లేదు కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఐ రిపీట్, ఈరోజు క్లాస్ చూడండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటేనే V3, కామన్ ఫ్యాక్టర్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్. V3 కంటే ముందు హ్యావ్ హ్యాస్ రావాలి, దీనికి ప్యాసివ్ వాయిస్. అయ్యా ప్యాసివ్ వాయిస్ అంటేనే V3 రావాలి, V3 తర్వాత బై రావాలి, బై తర్వాత సబ్జెక్ట్ రావాలి, ఆబ్జెక్ట్ కామను. ఈ హ్యావ్ హ్యాస్ ఇక్కడ పడేసినాం. ఎక్స్ట్రా ఫ్యాక్టర్ ఎవడు సార్ అంటే బీన్ అని వచ్చినాడు. సో మళ్ళీ చెప్తున్నా చూడండి, బీన్ తర్వాత చూడండి, చూడండి దే హ్యావ్ బీన్ సెండింగ్ అంటే బీన్ తర్వాత సెండింగ్ అని వస్తే, బీన్ తర్వాత V4 వస్తే మనం చల్తా వీ హ్యావ్ బీన్ సెండింగ్. మేము చాలా రోజుల నుంచి ఇంగ్లీష్ ప్రిపేర్ అవుతున్నాం.
లేదు మీరు కామెంట్ పెట్టండి, మీ ఛానల్ని మేము చాలా రోజుల నుంచి వాచ్ చేస్తున్నాం. వీ హ్యావ్ బీన్ వాచింగ్ ఫర్ అ లాంగ్ టైమ్. మేము చాలా రోజుల నుంచి వాచ్ చేస్తున్నాం సార్. బీన్ తర్వాత వాచింగ్ వచ్చింది. ఇప్పుడు నేను బీన్ తర్వాత వాచింగ్ కాకుండా బీన్ తర్వాత వాచ్డ్ అని పెట్టినాను అనుకోండి, అప్పుడు మీనింగ్ ఏమైతే వీ హ్యావ్ బీన్ వాచ్డ్ అంటే మేము గమనించబడ్డాం, అంటే మేము చూడబడ్డాం. వీ హ్యావ్ బీన్ వాచింగ్ అంటే మేమే చూస్తున్నాం. వీ హ్యావ్ బీన్ వాచ్డ్ అంటే మమ్మల్ని ఎవరో చూశారు అని. వీ హ్యావ్ బీన్ వాచ్డ్ బై దోస్ పీపుల్, మేము వాళ్ళ చేత చూడబడ్డాము అంటే మమ్మల్ని చూశారు అని. స్లైట్ డిఫరెన్స్. ఇంత కన్ఫ్యూజన్ అవసరమా? తెలుసుకొని పెట్టుకోవాలి. ధైర్యం రావాలంటే నాలెడ్జ్ ఉంది. నాకు యాక్టివ్ వాయిస్లు ప్యాసివ్ వాయిస్లు తెలుసు అని నేను అన్నప్పుడు నీ దగ్గర ఎవరైనా ప్యాసివ్ వాయిస్ మాట్లాడితే నువ్వు భయపడవు. అందుకే నాలెడ్జ్ తెలుసుకొని పెట్టుకోవాలి. మనం వాడతామో లేదా సెకండరీ. అవతల రిసీవర్ని బట్టి స్ట్రాంగ్ అయితే రిసీవర్ లేకపోతే లిసన్. సో ఈరోజు క్లాస్లో రెండే టెన్స్లు వాడుతున్నాం. ప్రజెంట్ పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. చూడండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి ప్యాసివ్ వాయిస్ లేదు. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి ప్యాసివ్ వాయిస్ లేదు. రీజన్ బీయింగ్ ఏంటంటే మనకి హ్యాస్ తర్వాత లేకపోతే బీన్ వస్తుంది. ఇక్కడ మనకి యాక్టివ్ వాయిస్లోనే బీన్ ఉంది, అందుకు ప్యాసివ్ వాయిస్లో లేదు. అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్కి వచ్చేసరికి అంటే నెంబర్ 3 వచ్చేసరికి సో నెంబర్ 3 వచ్చేసరికి ప్రజెంట్ పర్ఫెక్ట్కి వచ్చేసరికి చూడండి ప్రజెంట్ పర్ఫెక్ట్. సో ప్రజెంట్ పర్ఫెక్ట్కి మీనింగ్ చూడండి, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఎలా మారుతుంది అనేదానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ ప్యాసివ్ వాయిస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్. గమనించండి. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ యాక్టివ్ వాయిస్లో సబ్జెక్టు హ్యాజ్ హ్యావ్ ఉంటుంది. తర్వాత పర్ఫెక్ట్ అంటే V3 కామన్. ద డ్రైవర్ హ్యాస్ డ్రివెన్, డ్రైవర్ కార్ నడిపినాడు, ద డ్రైవర్ హ్యాస్ గివెన్. దాన్ని ప్యాసివ్ వాయిస్లో ఫస్ట్ ఆబ్జెక్ట్ రావాలా. ఆబ్జెక్ట్ ఏంటి? ద డ్రైవర్. ఆబ్జెక్ట్ ఏంటి? ఫస్ట్ ఆబ్జెక్ట్ రావాలి. ఆబ్జెక్ట్ ఏంటి? ద కార్ హ్యాజ్ రావాలి. ఎందుకంటే సార్ అంటే బికాస్ ఇట్ ఈస్ ఎ సింగులర్ కాబట్టి ద కార్ హ్యాజ్ అంటే ఏం రావాలి? బీన్ రావాలి. ద కార్ హ్యాజ్ బీన్ V3 చూడండి. వాట్ ఈస్ V3? ఆల్రెడీ డ్రివెన్ ఉంది. ద కార్ హ్యాజ్ బీన్ డ్రివెన్ బై డ్రైవరే బై ద డ్రైవర్. మీనింగ్ ఏమొస్తుంది? డ్రైవర్ కారు నడిపినాడు అని వస్తుంది. యాక్టివ్ వాయిస్లో డ్రైవర్ కారు నడిపినాడు, ప్యాసివ్ వాయిస్లో కారు డ్రైవర్ చేత నడపబడింది. సార్ మనకి ఇంత అవసరమా సార్? ఈజీగా మాట్లాడవచ్చు కదా. ఈజీగానే మాట్లాడవచ్చు, ఇదే కరెక్ట్. కాకపోతే మనం తెలుసుకొని పెట్టుకుందాం. ఈ స్టేట్మెంట్ ఎప్పుడైనా వచ్చినప్పుడు మనం వెరైటీగా బిక్కి మొక్కలు వేసుకోకూడదు అనుకుంటే, ఎస్ మాకు తెలుసు సార్, హ్యావ్ తర్వాత సరే బీన్ తర్వాత V4 వస్తే మాకు కథ తెలుసు, V3 వచ్చిన కథ తెలుసు. బీన్ తర్వాత V4 వస్తే మాకు తెలుసు, V3 వస్తే తెలుసు. బీన్ తర్వాత V4 వచ్చింది అనుకోండి, బీన్ తర్వాత V4 చూడండి. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్, బీన్ తర్వాత V4 వస్తే ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ అంటే నేను వెయిట్ చేస్తున్నాను. బీన్ తర్వాత V3 వచ్చింది అనుకోండి, ఐ హ్యావ్ బీన్ వెయిటెడ్ అంటే ప్యాసివ్ వాయిస్. నేను అంటే ఐ హ్యావ్ బీన్ వెయిటెడ్ అంటే నేను వెయిట్ చేయబడ్డాను, అంటే వాళ్ళ చేత ఎంతసేపు నన్ను వెయిట్ చేయించారు అని. నేను చేస్తుంటే ఐఎమ్ వెయిటింగ్, ఐ బీన్ వెయిటింగ్. నేను చేస్తున్నాను, ఐ బీన్ వెయిటింగ్ వాళ్ళ ల్యాండ్. నేను వాళ్ళ చేత వెయిట్ వాళ్ళ కోసం నేను వెయిట్ చేయబడ్డాను అంటే నన్ను అట్లే పెట్టేసినారు. ఇట్ ఈస్ వాట్? ప్యాసివ్ వాయిస్. సో ఇది క్లియర్గా తెలుసుకోండి. నెక్స్ట్ క్లాస్లో మన సింపుల్ పాస్ట్ కంటిన్యూస్ కావాలి అన్న వాళ్ళు ప్లీజ్ టెక్స్ట్ మీ సింపుల్ పాస్ట్ కంటిన్యూస్ టెక్స్ట్. ఈరోజు కామెంట్ సింపుల్, వీ వాంట్
సింపుల్ పాస్ట్ పాస్ట్ కంటిన్యూస్. కామెంట్ బాక్స్ బద్దలు కావాలో ఇంతసేపు చూసిన వాళ్ళు సింపుల్ పాస్ట్ కంటిన్యూస్ మాకు కావాలి సార్ అని ఒక్కసారి కామెంట్ చేయండి. మీరు చూసినారని ఫీల్ అవుతారని చెబుతూ థ్యాంక్ యూ మాడియస్. అండ్ మళ్ళీ చెప్తాను చూడండి, ఇవన్నీ మీరు ప్రాక్టీస్ బలంగా చేయాలి. ఈరోజు ఒక కాన్సెప్ట్ అర్థమవుతుంది కానీ బట్ దీన్ని డే టు డే లైఫ్లో ఎలా వాడాలో నేను నెక్స్ట్ క్లాస్లో చెప్పడానికి ట్రై చేస్తాను. బట్ మీరు కూడా ఏం సార్ అంటే స్టేట్మెంట్ని ఒక 10-20 ఎగ్జాంపుల్స్ రాయండి. రాసి మీకు వేరే కామెంట్లో పెట్టడానికి ట్రై చేయండి, లేదా నాకు పంపించండి. అప్పుడు మనకు కమాండింగ్ వస్తుంది. సో నేనేమంటున్నాను సార్ అంటే మనం ఎక్కువగా వీఆర్ యూజింగ్ ఓన్లీ యాక్టివ్ వాయిస్ అండ్ వెరీ రేర్, చాలా తక్కువ మందే ప్యాసివ్ వాయిస్ వాడతారు, వెరీ రేర్ పీపుల్. సో మనం ఎందుకు వెరీ రేర్ కాకూడదు? సో అందుకు నేను చెప్తున్నా, కొంచెం కష్టమే అనిపిస్తుంటుంది. ఇదంతా నాకే అనిపిస్తుంది, పాపం వీళ్ళందరికీ ఇంత అవసరమా, ఇంత కష్టపెడుతున్నారా అనిపిస్తుంది. కరెక్టేనా? కాదు, కష్టపడాలి. మనిషికి అందరూ తెలుసుకునేవి మనం తెలుసుకోకూడదు. వీ హ్యావ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. కొంచెం మన రిస్కులు కొంచెం వేరేవి కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి. అప్పుడే విల్ హ్యావ్ సమ్ ఐడెంటిటీ. జీవితంలో రిస్క్ తీసుకోకపోతే లైక్ అంత రస్క్ తుప్పు పడుతుంది అంటాడు. సో అందుకు కొంచెం రిస్కులు తీసుకోవడానికి ధైర్యం చేయండి. ప్లీజ్ మేక్ ద డేర్ అని చెప్తూ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టుడే వీ హ్యావ్ కంప్లీటెడ్. నెక్స్ట్ కామెంట్ చేయండి సింపుల్ పాస్ట్ కంటిన్యూస్. బాక్సులు బద్దలు కావాలా, మీరు చేశారని ఇంతవరకు చూశారని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ మై డియర్స్. యువర్ మహేష్ ఇంగ్లీష్ అకాడమీ. గుడ్ నైట్.